హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. నేను అక్కతో పార్ట్ 2 కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. కిటికీ తెరిచేసింది. చల్లని రాత్రి గాలి లోపలికి వస్తూ ఉంది. బయట చంద్రుడు పూర్తిగా వెన్నెల వెలుగుతున్నాడు. ఆ వెన్నెల గదిలోకి కొద్దిగా వస్తూ చీకటి మరియు వెలుతురు మధ్య ఒక అద్భుతమైన వాతావరణం సృష్టించింది. నేను ఆ గదిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. చుట్టూ చీకటి, క్యాండిల్ వెలుగు, చల్లని గాలి, చంద్రుని వెన్నెల అంతా కలిసి స్వర్గంలాగా అనిపించింది. ఇక కథలోకి వెళ్తే, ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక నాకు నిద్రే పట్టలేదు. నెహా అక్క పెదాల మెత్తదనం, ఆమె ఊపిరి వేడి, ఇవన్నీ నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఫోన్ తీసి చూస్తే ఆమె నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సురేష్, నాకు కూడా నిద్ర పట్టడం లేదురా. నీ గుర్తు వస్తూనే ఉంది. వచ్చే వారం ఎప్పుడు వస్తావ్? నేను స్మైల్ చేసి రిప్లై ఇచ్చాను. అక్క, నీకోసం ఏ రోజైనా సిద్ధం. అమ్మనాన్న వెళ్లగానే చెప్పు, వచ్చేస్తా. ఆ తర్వాత 5 రోజులు ఎంతో ఆతృతగా గడిచాయి. ప్రతిరోజు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ, ఆమె ఇంకా ఎన్ని రోజులురా అని అడిగినప్పుడల్లా నా గుండె వేగంగా కొట్టుకుంది. చివరకు ఆ రోజు వచ్చేసింది. అమ్మనాన్న ఊరికి వెళ్ళిపోయారు. సాయంత్రం 7 గంటలకి నేను బ్యాగ్ తీసుకుని నెహా అక్క ఇంటికి చేరుకున్నాను. గేటు తెరిచి ఆమె నన్ను చూడగానే చాలా అందంగా నవ్వింది. ఈసారి ఆమె ఇంకా ఎక్కువ స్టైలిష్గా ఉంది. జుట్టు లూజ్గా వదిలేసి కొద్దిగా మేకప్. ఆమె శరీరం కర్వ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపలికి రా, చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ నన్ను లోపలికి లాక్కుంది. డోర్ మూసేసి, లాక్ వేసేసి ఒక్కసారిగా నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. చాలా రోజులు అయిందిరా. నీ వెచ్చదనం కావాలని ఎంతో అనిపించింది అంది సన్నగా. మొదట రాత్రి మనం డిన్నర్ చేశాం. ఆమె నాకోసం స్పెషల్ బిర్యానీ చేసింది. తినేటప్పుడు కూడా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ చిన్న చిన్న టచ్లు ఇస్తూ ఉన్నాం. ఒక మధురమైన టెన్షన్ క్రియేట్ చేసింది. డిన్నర్ అయిపోయాక ఆమె లైట్లు డిమ్ చేసి సోఫా మీద కూర్చుంది. రా, ఇక్కడ కూర్చో అంది. నేను దగ్గరగా కూర్చోగానే ఆమె నామీద పడి మళ్లీ ఆ డీప్ కిస్ మొదలుపెట్టింది. ఈసారి ఇంకా ఆకలిగా, ఇంకా తీవ్రంగా. ఆమె నాలుక నా నాలుకతో ఆడుకుంటూ నా జుట్టు లోపల చేతులు పెట్టి గట్టిగా పట్టుకుంది. ఆ రాత్రి మనం సోఫా నుంచి బెడ్రూంకి వెళ్లాం. కిటికీ తెరిచేసింది. చల్లని రాత్రి గాలి లోపలికి వస్తూ ఉంది. బయట చంద్రుడు పూర్తిగా వెన్నెల వెలుగుతున్నాడు. ఆ వెన్నెల గదిలోకి కొద్దిగా వస్తూ చీకటి మరియు వెలుతురు మధ్య ఒక అద్భుతమైన వాతావరణం సృష్టించింది. నేను ఆ గదిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. చుట్టూ చీకటి, మెత్తటి క్యాండిల్ వెలుగు, చల్లని గాలి, చంద్రుని వెన్నెల అంతా కలిసి స్వర్గంలాగా అనిపించింది. నెహా అక్క నావైపు తిరిగి చూసి మెల్లగా నవ్వింది. ఆ చీకటి వెలుతురు మధ్య ఆమె ముఖం చాలా అందంగా, మాయలాగా కనిపించింది. ఇద్దరం బెడ్ మీద పడుకున్నాం. చల్లని గాలి మనమీద తాకుతూ ఉండగా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆమె విడాకుల తర్వాత ఎలా ఫీల్ అయింది, నాకు ఆమె ఎంత ప్రత్యేకమని, ఇలా ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం. కబుర్లు మధ్యలో ఒకరి చేయి ఒకరు పట్టుకున్నాం. మా మనసులు ఒకదానికొకటి ఇంకా దగ్గరగా అతుక్కుపోయాయి. ఆ చల్లని గాలి, వెన్నెల, క్యాండిల్ వెలుగు అన్నీ కలిసి ఆ రాత్రిని మరింత మధురంగా చేశాయి. ఇద్దరం ఒకరినొకరు అల్లుకుని ఆ రాత్రిని మరింత మధురంగా గడిపాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.